2024వ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 31 మందికి కేంద్ర పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో తెలంగాణలోని జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ అవార్డు లభించింది. అదేవిధంగా ఏపీకి చెందిన హరికథా కళాకారిణి ఉమా మహేశ్వరిని సైతం పద్మశ్రీ వరించింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు 5గురిని కేంద్రం పద్మ విభూషణ్తో గౌరవించింది. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించింది. విద్యార్థి రాజకీయాల నుంచి ఉపరాష్ట్రపతి దాకా సుదీర్ఘకాలం దేశ ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను దేశ అత్యున్నత 2వ పౌర పురస్కారానికి ఎంపిక చేసింది. 75 ఏళ్ల వెంకయ్య నాయుడు తన 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, బీజేపీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా విభిన్న హోదాల్లో పనిచేశారు. కన్వీనర్గా పనిచేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో దానికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారు. 1998 నుంచి 2017లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేంత వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఈ ఏడాది ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తుల్లో పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది వెంకయ్య నాయుడికి మాత్రమే. కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నట్లు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రకటించారు. ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి యువకుడిగా ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో పాల్గొని ప్రజా జీవితంలో వివిధ బాధ్యతలతో గ్రామాలు, పట్టణ పేదల అభివృద్ధి కోసం కృషి చేసిన తన జీవితంలో ప్రతి అడుగు సంతృప్తిని అందించిందని అన్నారు. ఈ ప్రస్థానంలో ప్రతి పదవి దేశానికి సేవ చేసే అవకాశాన్ని ఇవ్వడంతో పాటు బాధ్యతలను ఎప్పటికప్పుడు మరింత పెంచుతూ వచ్చిందన్నారు వెంకయ్య నాయుడు. ప్రభుత్వం తనకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం ఆనందదాయకమని తెలిపారు. దేశంలోని గ్రామాలు, రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికి ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నానని తెలిపారు. నటన అంటే కమల్, స్టైల్ అంటే రజనీ. ఈ రెండు ఉన్న నాయకుడు చిరంజీవి అని అగ్ర దర్శకుడు బాలచందర్ చెప్పారు. చిరంజీవి డాన్స్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఆయన యాక్షన్ ప్రేక్షకుల్ని థియేటర్లకు మళ్లీ మళ్లీ పరుగులు పెట్టించింది. విలక్షణమైన ఆయన నటన ఎన్నో పాత్రలకు, కథలకు జీవం పోసింది. స్టార్లు, సూపర్ స్టార్లు చేయనిది చిరంజీవి చేసి చూపించారు. అందుకే చిత్రసీమ ఆయన్ను ప్రత్యేకంగా సుప్రీం హీరోని చేసింది. ఆ తరువాత మెగాస్టార్గా మార్చింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన కొణిదెల శివశంకర్ వరప్రసాద్కి చదువుకునే వయసులోనే నటనపై ఆసక్తి ఏర్పడింది. మద్రాసులోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడే పునాది రాళ్లు చిత్రంతో తొలి అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. నటించిన తొలి చిత్రం ఇదే అయినా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు. 4.5 దశాబ్దాలుగా సినీ రంగంలో ఆయన కృషి, ఆయన సేవా గుణమే దేశ 2వ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ గౌరవానికి కారణమైంది. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ గౌరవం దక్కిన తెలుగు నటుడు చిరంజీవి. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే
నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది, నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 2006లోనే భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించిన చిరంజీవి అదే ఏడాదిలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. 2016లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. స్వయం కృషి, ఆపద్బాంధవుడు, ఇంద్ర చిత్రాలకి గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు సొంతం చేసుకున్నారు. 2022లో భారత ప్రభుత్వం నుంచి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం చిరంజీవికి దక్కింది. 1987లో ప్రఖ్యాత ఆస్కార్ పురస్కారాల ప్రధానోత్సవానికి ఆహ్వానం అందుకున్నారు. మదర్ తెరిసా స్ఫూర్తితో 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసిన చిరంజీవి రక్తదానం, నేత్రదానం దిశగా అభిమానుల్ని నడిపించారు. కరోనా మహమ్మారి సమయంలో చిత్రసీమ స్తంభించిపోవడంతో కార్మికుల్ని ఆదుకోవడం కోసం సిసిసి సంస్థని ఏర్పాటు చేసి విరాళాల్ని సేకరించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశారు చిరంజీవి. 2012 నుంచి 6 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2012-2014 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా సేవలందించారు.